రాష్ట్రంలో తిరుమల ప్రక్షాళనకు వేలైతే అయింది. గత ప్రభుత్వ విధానాలను సమీక్షించడం, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం కీలక అంశంగా మారింది ఇప్పుడు. సో మనం చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి తిరుమల భక్తులకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్పు చేయడంతో ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. బ్రేక్ దర్శనం అనమాట. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే వసతిపై ఒత్తిడి కూడా తగ్గుతుందని చెబుతున్న అపరోక్షంగా సామాన్య భక్తులకు కష్టాలు తప్పడం లేదు. దీంతో శ్రీవారి దర్శనం కోసం వారాంతంలో 24 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుంది. బ్రేకు ఉదయం 8కి మొదలై శ్రీవాణి విఐపి బ్రేక్, అదేవిధంగా దాతలు ఉద్యోగులు రెఫరల్ బ్రేక్తో మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. సాధారణ భక్తులు తెల్లవారుజాము 4 నుంచి 8 గంటలలోపు సర్వదర్శనానికి వెళ్ళకపోతే వారు 16 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో ఉదయం 9 గంటల సర్వదర్శనం ప్రారంభమైన భక్తుల ఇబ్బందులకి అయితే తొలుగుతాయన్నమాట. సో వసతి మెరుగుపరిస్తే మనన తిరుమలలో కేవలం 7,400 వసతి గృహాలు మాత్రమే, అతి గృహాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా కొద్ది మందికి మాత్రమే వసతి లభిస్తుంది. మరోవైపు యాత్రికులు వసతి సదుపాయం ద్వారా మరికొందరికి అవకాశం కల్పిస్తే కొత్తగా నిర్మిస్తున్న PAC5ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడంతో మరో 10,000 మందికి వసతి అయితే లభిస్తుంది. గోవిందరాజు సత్రాల నిర్మాణంపై కూడా సమీక్షించడంతో పాటు పవిత్రమైన సుదర్శనం, కళ్యాణి వంటి వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మిస్తే భక్తులకు సులువుగా వసతి లభిస్తుంది. అతిథి గృహాలు విరాళ పథకం ద్వారా ఇప్పటికే 15కు పైగా వసతి గృహాలు విఐపి భక్తుల కోసం నిర్మిస్తున్న తిథిదే సామాన్య భక్తుల కోసం వసతి గదులను పెంచి కరెంటు బుకింగ్ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఉన్నారు. నడక మార్గంలో దివ్య దర్శన టోకెన్ల టికెట్లు. సో దీనికి సంబంధించి కూడా మనకి భూదేవి కాంప్లెక్స్లోనే టైమ్ స్లాట్ టోకెన్లు పొందాల్సి వస్తుంది. కొంతమంది టోకెన్లు తీసుకొని బస్సులు, వాహనాలు తిరుమలకు చేరగా ఇక్కడ నేరుగా చేరుకుంటున్నారు. నడిచి వచ్చే భక్తులకు చాలా వరకు టోకెన్లు అందుబాటులో ఉండటం లేదు. గతంలో లాగా నడక మార్గంలో టోకెన్లు జారీ చేస్తే నడిచి వెళ్ళే భక్తులకు ఇబ్బందులు అయితే తొలుగుతాయని చెప్పేసి అంటున్నారన్నమాట. ఇక కొన్నేళ్ళుగా అన్న ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులు పలుమార్లు ఆందోళన చేసినా ఇంకా లోపభూయిష్టంగానే ఉంటుంది. లడ్డూ ప్రసాదాలు తయారీకి వాడే ముడి పదార్థాల్లో నెయ్యిని గతంలో కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ నుంచి లభించేది ప్రస్తుతం ఇతరులకు కేటాయించారు. ఈ పరిస్థితుల్లో నాణ్యతకు పెద్దపేట వేసేలా అధికారులు చొరవ తీసుకోవాల్సి అయితే ఉంది. టీటీడీ మార్కెటింగ్ శాఖను తిరుమల ల్యాబ్ను కూడా పూర్తి ప్రక్షాళన అయితే చేయాలి. వేధిస్తున్న పార్కింగ్ ప్రదేశాల కొరత. సో తిరుమలలో పార్కింగ్ ప్రదేశాల కొరత అయితే వేధిస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ప్రక్షాళన అయితే చేయబోతున్నారు. పారిశుధ్యం మెరుగుదలకు సంబంధించి కూడా 70,000 నుంచి 1,00,000 మంది వస్తూ ఉంటారు ప్రతిరోజు. ఈ నేపథ్యంలో తిరుమలలో పారిశుధ్యం కీలకంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్లో నడకదారి రద్దీ అధికంగా ఉండే ప్రదేశాల్లో మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరచాల్సి అయితే ఉందన్నమాట. ఇక పప్పు ధాన్యాల వినియోగం సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమంది దాతలు విరాళంగా అందిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రతిరోజు శ్రీవారి నైవేద్యం ప్రసాదాల తయారీకి 700 కిలోల బియ్యం అవసరం అవుతాయి. అయితే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే 300 కిలోల బియ్యాన్ని దట్టంగా వాడుతూ ఉన్నారు. వీటి ఖరీదు ఎక్కువగా ఉండటం తోడు ఎంతో కాలంగా అంతే వస్తూ ఉండడంతో శ్రీవారి నైవేద్య ప్రసాదం కొద్ది సమయంలోనే ఖాళీ అయిపోతుంది. అనంతరం చిన్న లడ్డులకు శ్రీవారి భక్తులకు ఇస్తూ ఉన్నారు. సాధారణ బియ్యం, పప్పు దినుసులను అవసరమైన మేరకు అదనంగా వినియోగించుకునే వెసులుబాటు అయితే కల్పించాలని భక్తులు కోరుతూ ఉన్నారన్నమాట. సో మనకి చూసుకుంటే సామాన్య భక్తులకు సంబంధించి విరివిగా అన్నప్రసాదం అందించడంలో గత ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2 నారాయణగిరి షెడ్డు బయటకు వచ్చిన క్యూ లైన్ల భక్తులకు నియమిత సమయంలో మాత్రమే అందించారు. గంటల తరబడి క్యూ లైన్లను భక్తులకు ఆందోళన చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో మిగిలిన వారందరికీ కూడా సర్వధారణంగా వచ్చే భక్తులకు కూడా మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. భద్రత కట్టుదిట్టం చేయాలని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రాజ్యాంగ సిబ్బంది నియామకాలు కూడా జరిగినాయి అనమాట. పాత ప్రభుత్వంలో అవన్నీ కూడా కట్టుదిట్టం చేయాలన్నారు. కిలోమీటర్ల దూరం నుంచి అయితే వస్తున్నాం అని చెప్పేసి భక్తులు అయితే మొట్టుకుంటున్నారు. వినతులు అయితే పరిశీలించాలని చెప్పేసి భక్తులు అయితే కోరుతూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా మనం చూసుకుంటే తిరుమలలో మొత్తం అంతా కూడా ప్రక్షాళన అయితే చేయబోతున్నారు చంద్రబాబు గారు. ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సామాన్య భక్తులకి కూడా. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్